ఆధ్యాత్మికతలో స్టేజీలు అనేవి ఉంటాయి. మనం మొదట భక్తి మార్గంలో ఉన్నప్పుడు రూపంతో ఉన్న దైవాలను కొలుచుకుంటాము. తర్వాత రూపం లేదని తర్వాత ఆధ్యాత్మికతలో వెళ్ళినప్పుడు స్టేజీలు మారిపోతాయి. లౌకికంగా అయితే శివుడు రూపం ఉంటుంది. మామూలుగా అయితే రూపము ఉంది అని మామూలుగా లౌకికంగా ఉంది అని మనం అనుకుంటాం, ఉందని భావించి అలా ఉంటాం. అదే ఆధ్యాత్మిక విషయంలో రూపము లేనిది అని మనకు తెలియక రూపం లేనిది ఏంది, ఇది శివుడు రూపం ఉన్నాడు మళ్ళీ రూపం లేదు అని గరికపాటి ఒక ప్రవచనంలో చెప్పినాడు. అంటే ఫస్ట్లో తెలియక ఏంది శివుడు ఉన్నాడు, ఈయన ఏంటి రూపం లేదంటున్నాడు అనేసి కోపం వచ్చింది మాకు. అది అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఖచ్చితంగా అనుభవం ద్వారా తెలుసుకోగలిగితే ఒక స్టేజీలో నిజంగానే రూపం లేనిదే అని మన అనుభవానికి ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత రూపం లేనిది అంతటా ఉన్నది అని కూడా తెలుస్తుంది. అంతటా ఉన్నది అందులో అదే నేను అని కూడా తెలుస్తుంది. ఉన్నది ఒకటే అని కూడా తెలుస్తుంది. ఇన్ని స్టేజీల ప్రకారంగా తెలుస్తుంది. అదే నేను అని కూడా తెలుస్తుంది. ఉన్నది ఒకటే అని కూడా తెలుస్తుంది. కేవలం భగవంతుణ్ణి చూడలేము. కేవలం మనం అనుభవం ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాం. తెలుసుకోగలిగినాడంటే కరెక్ట్ సత్యమే తెలుసుకున్నాడని అర్థం చేసుకోవాలి. నేను భగవంతుణ్ణి చూసినాను అంటే అదొక స్టేజ్ అని మాత్రమే. భగవంతుణ్ణి చూసినాను అని అంటే రూపం వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. ఆ రూపం ఒకనాడు పోతుంది. పోయేదాన్ని పట్టుకోవాకు, ఉన్నదాన్ని పట్టుకో అని మన ఇలా వివిధ రకాల స్టేజీలు అనేవి ఉంటాయి. అంతిమంగా తానై ఉన్నాడు అని తెలుసుకోవడమే అనుభవం. మన గురువులు చెప్పినది అది. దాని అనుభవం ద్వారా మనం తెలుసుకోవాలా. మొదట్లో ఈ ఆధ్యాత్మికంకి వచ్చిన తర్వాత ఈ స్టేజీల ప్రకారంగా మనకి మొదట్లో చాలా ఎగ్జైటింగ్గా నేను తెలుసుకున్నాను, నాకేదో తెలిసి వచ్చింది అని ఇతరులకు ఏదో చెప్పాలి, వాళ్ళు ఏదో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని ఏదో ఆనందం పొందుతారు అని కూడా ఒక స్టేజీనేది. తర్వాత మనకు తెలిసొస్తుంది చెప్పేది ఏది లేదు, చెప్పబడేది ఏమి లేదు. ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో, దాని మీద ఆసక్తి ఉంటుందో సృష్టి అదంతకు దాని మీద ఎంత జిజ్ఞాస ఉంటే సృష్టి అదంతకదే ఒక టీవీలోనో, ఒక సెల్ రూపంలోనో, ఒక మనిషి రూపంలోనో, గురువు రూపంలోనో ఏదో ఒక దాంతో దాన్ని తెలుపుతుంది అన్నమాట. ఖచ్చితంగా ప్రవచనంలో కానీ ఏదో ఒక దాంతో పేపర్లో కానీ ఖచ్చితంగా తెలుపుతుంది. అది జిజ్ఞాస ఉంటే, దాని మీద ఆసక్తి ఉంటే, నేను తెలుసుకోవాలనేది ఉంటే, ఇది నాకు కావాలి ఖచ్చితంగా అనే ఆసక్తి ఇది అనేది ఉంటే, ఆ సంకల్పం అనేది ఉంటే వానికి ఖచ్చితంగా ఈ ప్రకృతి కానీ ఆ దైవము కానీ దానికి ఖచ్చితంగా వానికి తెలిపేటట్లే చేస్తుంది. తర్వాత చెప్పేవాడు ఎవరికి చెప్పేది లేదు కాబట్టి వాడు వినేటోడు కాదు. వాడంతకు వాడే దాంతోకి వస్తాడు. అది సృష్టి అనేది ఆ భగవంతుడు అనేది ఆ భగవంతుడే తెలుపుతాడు. మనం వాడిని తీసుకొచ్చి వాడిని ఉద్ధరించుదాము అనుకోవడం అది కూడా ఒక స్టేజీనే. మౌనం వహించేది మాత్రమే, ఊరికే ఉండడమే. ఆ ఉండడంలోనే అది వానికి అర్థమవుతుంది. వాడు మనం చెప్పాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా భగవాన్ రమణ మహర్షి ఊరికే ఉండడంలోనే వానికి ఖచ్చితంగా అర్థమవుతుంది, అది పని చేస్తుంది అని అంటాడు. కాబట్టి మనం కూడా మౌనం వహించినామంటే అది ఖచ్చితంగా మనకు పని చేస్తుంది. తర్వాత వాళ్ళకు కూడా కొంచెం పని చేస్తుంది. వాళ్ళు గత జన్మలో దాన్ని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకు తర్వాత జన్మలలో అయినా ఈ జన్మలోనైనా ఆ జీవన విధానం ఏదైతే మనము అది పొంది ఉంటామో, మన జీవన విధానం వారికి కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఆ పరిస్థితులు దుఃఖం వచ్చినప్పుడు కానీ మనల్ని గుర్తు చేసుకునే
ఒక సమయంలో వాళ్ళు ఆ దుఃఖాన్ని దాటగలిగినారనేది మనల్ని చూసి అవతల వారు గుర్తుకు పెట్టుకునే విషయంగా, అందుకు మనం మౌనంగా ఉన్నా కూడా అది పని చేస్తుంది అనే రమణులు మనకు తెలిపారనమాట. రమణ మహర్షి అంటాడు, సొమ్మ ఇరుడా అంటాడు, అంటే ఊరకే ఉండు అని అంటాడు. ఊరకున్న ఉత్తమం ఇంకొకటి లేదు అని దాని అర్థం. అన్ని స్టేజీలు అయిపోయిన తర్వాత ఊరకనే ఉండటం అనేది మన స్వభావంగా మారిపోతుంది. ఏ తమిళం మాట అన్నమాట. భగవాన్ రమణుల మాట అయితే మరొకసారి సొమ్మ ఇరుడా, ఊరకనే ఉండు. ఒకరు లేడు, పుచ్చుకునేవాడు లేడు. నేను చెప్తున్నాను వాళ్ళు ఉద్ధరిని పొందుతున్నారనే భావన కూడా ఉండదు. నేను చెప్పేది కూడా కరెక్టా కాదో వాళ్ళ అనుభవానికి వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు కరెక్టు అని వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకుంటారు. అంతే, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అనుభవం లేకొస్తేనే కదా ఇది నిజము అని నమ్మగలిగేది ఎవరైనా కానీ.